అందరికి కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్ కార్డ్స్కి సంబంధించి సందేహాలు సమాధానాలు. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. తర్వాత మరణం కాకుండా అంటే కేవలం మనకు డిలేట్ ఆప్షన్ అనేది కేవలం డెత్ కేసెస్ ఇచ్చారండి. అలా డెత్ కాకుండా వలస వెళ్ళిపోయారనో లేదా మైగ్రేట్ అయిపోయారనో ఉద్యోగం వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయారనో లేదా కనిపించకుండా మిస్సింగ్ కేసెస్ ఉన్నారు, సో వారిని తొలగించాలి. ఆ ఆప్షన్ ఉందా? ప్రస్తుతం మన డెత్ కేసు తప్ప అటువంటి ఏ ఆప్షన్స్ లేవండి. తర్వాత 15 ఏళ్ళు దాటిన వారిని కొత్తగా రైస్ కార్డులో చేర్చొచ్చండి. 15 ఏళ్ళు దాటిన వారు కూడా కొత్తగా సభ్యులుగా చేర్చుకోవచ్చు యాడింగ్. తర్వాత పేరు చిరునామా సరిచేసే సర్వీసులు పోర్టల్లో ఎందుకు కనిపించట్లేదు? యాక్చువల్గా మనకి చిరునామా మార్చుకోవడానికి ఆప్షన్ ఉందండి అడ్రస్ చేంజింగ్కి. కానీ పేరు కానీ జెండర్ కానీ వయసు కానీ వివరాలు తప్పుగా ఉన్నాయంటే వాటిని మనం ఆప్షన్ ఇవ్వలేదు. కాకపోతే మనం ఈకేవైసీ ద్వారా వాటిని సరి చేసుకోవచ్చండి. అలాగే సభ్యులు తప్పుగా యాడ్ అయితే కనుక రైస్ కార్డులో మనం రాంగ్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి అది కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఈజ్ దేర్ ఎన్ ఆప్షన్ టు అప్లై డైవర్స్ కేసు అండి. విడాకులు లేదా విడిపోయారు కొత్త రైస్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చండి. డైవర్స్ స్ప్లిట్ విత్ చిల్డ్రన్ అలాగే మ్యారేజ్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉన్నాయి మనకి స్ప్లిట్ ఆప్షన్లో. సో అట్లా ఆ విధంగా విడిపోయిన వాళ్ళకి మనం అలా ఆ ఆప్షన్ ఉపయోగించి చేసుకోవచ్చండి. అంటే సపోజ్ ఇద్దరు ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళకి ఏం చేస్తామంటే డైవర్స్ స్ప్లిట్ ఆప్షన్ చేస్తాం విత్ చిల్డ్రన్. అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సభ్యుడిని కార్డులోంచి తొలగించలేమండి. ఎందుకంటే ఒకరు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మొత్తం కుటుంబం అంతా రైస్ కార్డుకి అర్హత లేనట్లుగా పరిగణిస్తారండి. అప్పుడు కార్డు అనేది సరెండర్ చేయాలండి. తర్వాత కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ పెన్షన్ ఉంటే మిగిలిన వారు అర్హులా? కాదండి. ఇక్కడ ఫ్యామిలీ యూనిట్ కింద ఎలిజిబిలిటీ అనేది చూస్తున్నారండి, అర్హులు కాదు. సో ప్రభుత్వ పెన్షన్ అనగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ లేదా ఫ్యామిలీకి వచ్చే పెన్షన్ అండి. అంతేగాని మన ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు అది కాదండి. నెక్స్ట్ ఉద్యోగం చేస్తుంటే లేదా 4 చక్రాల వాహనం ఉంటే ఎందుకు కార్డు నుంచి తొలగించలేరు? లేదంటే ఇలా తొలగించడానికి అనుమతిస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉందండి. అందుకే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అవి పెట్టడం జరిగిందండి. సో ఇది గమనించగలరు. సో వాళ్ళని డిలీట్ చేసి మిగతా వాళ్ళకి కార్డు ఇచ్చేయచ్చు కదా అని అంటున్నారండి. దీనివల్ల మనకి తప్పుగా ఉపయోగించుకునే అవకాశం ఉందండి ప్రభుత్వ పథకాలని. దాని గురించి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వస్తుంది తప్పనిసరిగా. అలాగే విడిపోయిన వారు ఇబ్బందులు లేకుండా కొత్త కార్డు తీసుకోవచ్చండి. తాత్కాలికంగా సింగిల్ మెంబర్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి స్ప్లిట్ అవ్వచ్చండి. తర్వాత ఉద్యోగం చేసే వారిని తొలగిస్తే కార్డు కొనసాగించవచ్చు కదా, ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?